బీజేపీకి సంబంధించిన ఒక పెద్ద పొలిటీషియన్ వాళ్ళ అబ్బాయికి సంబంధించి ఈ మధ్య ఒక ఇష్యూ అయింది. మీలో చాలామంది తెలిసే ఉంటుంది. దానికి సంబంధించి నేను కూడా ఒక 1 or 2 వీడియోస్ చేశాను. అందులో ఫస్ట్ వీడియోలో చట్టాలు రాజకీయ నాయకులకు చుట్టాలా అని చెప్పి ఏం మాట్లాడడం కూడా చెప్తా ఆ వీడియోలో. సో ఆ వీడియో ఇప్పుడు మీకు అది కనిపించదు, ఎందుకంటే దాన్ని యూట్యూబ్ వాళ్ళు రిమూవ్ చేశారు. పర్టికులర్గా నాకు అఫీషియల్గా ఏ ఈమెయిల్ రాలా, అంటే నా మీద కూడా కేసు ఫైల్ అయినట్టు నాకు ఏ ఈమెయిల్ రాలా. మేబీ నేను నా ఈమెయిల్ ఐడి దొరకలేదేమో, బట్ నేను చూసాను, నా ఛానల్ నేమ్ చూశాను. సో ఏ వీడియో అయితే వాళ్ళ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఈ వీడియో యూఆర్ఎల్ని లిస్ట్ అవుట్ చేశారు. వాళ్ళ ఒక 200 పేజీల డాక్యుమెంట్ ఏదో ఉంది, వేరే ఛానల్లో చూశాను అనమాట. సో అందులో ఉంది. సో ఈరోజు కట్ చేస్తే అది ఉదయం చూశాను నేను. దానికన్నా ముందు కొన్ని ఆ బీజేపీ పేజెస్లో వాళ్ళు ఇంకా ఇట్లా కేసులు పెడుతున్నాం కొన్ని ఛానల్స్ మీద, వాళ్ళ భర్తం పడతాం అది అని చెప్తే అందులో మన ఫోటో మన ఛానల్ కూడా వాళ్ళు వేశారు. కట్ చేస్తే ఈరోజు మధ్యాహ్నం యూట్యూబ్ నుంచి కూడా యూట్యూబ్ నుంచి ఈమెయిల్ వచ్చింది. ఏంట్రా అంటే ఇట్లా మీ వీడియోని రిమూవ్ చేస్తున్నాం అది అని చెప్పి. మాట్లాడదామా వద్దా అని ఆలోచించుకొని చాలాసేపు ఒక ఆఫ్టర్నూన్ నుంచి దీని గురించి థింక్ చేస్తున్నా. మాట్లాడదామని చెప్పి డిసైడ్ అయ్యా. సో చేస్తున్నా వీడియో, మరి అప్లోడ్ చేస్తానో తెలియదు కానీ బట్ మాట్లాడదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. నేను పర్టికులర్గా ఈ ఆనంద్ వ్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఎప్పుడైతే ఈ సోషల్ ఇష్యూస్ మీద, లేదంటే పొలిటికల్ ఇష్యూస్ మీద, లేదంటే సమాజంలో జరుగుతున్న అన్యాయాల మీద చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ వాటి గురించి మాట్లాడటం మొదలుపెట్టానో అప్పటి నుంచి నాకు ఒక క్వశ్చన్ ఆల్వేస్ మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఏంట్రా అంటే ఎందుకు మన దేశంలో మీడియా అనేది న్యూట్రల్గా ఉండదు అని. నాట్ ఓన్లీ మీడియా, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ ఏవైనా సరే ఎందుకు న్యూట్రల్గా ఉండవు. ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూని చూసుకొని ఆ ఇష్యూ బేసిస్లో ఎవరు రైటు ఎవరు రాంగు అని మాట్లాడకుండా, రాదర్ దెన్ ఆల్రెడీ ఒక సైడ్ తీసేసుకొని ఆ సైడ్ నుంచి ఆ ఇష్యూని చూస్తా, వాళ్ళ యాంగిల్లో ఆ ఇష్యూని కవర్ చేస్తా, వాళ్ళ యాంగిల్లో ఆ ఇష్యూ వీళ్ళకి ఏం సంబంధం లేదు, లేదంటే వేరే వాళ్ళకి సంబంధం ఉందని ఎందుకు అలా మాట్లాడతారు, న్యూట్రల్గా ఎందుకు దాన్ని డీల్ చేయరు అన్నది నాకు క్వశ్చన్ ఎప్పుడు ఉంటుంది. మేబీ నాకు ఈరోజు దానికి సంబంధించిన ఆన్సర్ దొరికిందేమో. అంటే ఈ ఆన్సర్ వాళ్ళ చేసే పనులను జస్టిఫై చేయదు. ఆబ్వియస్గా వాళ్ళు చేస్తుంది రాంగ్ రైట్ అని అన్న కానీ జస్టిఫై చేయదు. కానీ ఎందుకు అలా చేస్తున్నారు, ఎందుకు అలా చేయాల్సి వస్తుంది, ఎందుకు అలా చేస్తున్నారు అన్న విషయాల మీద నాకు ఈరోజు ఒక ఆన్సర్ దొరికిందేమో అనిపించింది. చెప్తా నేను. మ్యాటర్ ఏంట్రా అంటే ఒక అమ్మాయి తనకు అన్యాయం జరిగింది అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టింది. ఒక చట్టం, చాలా పవర్ఫుల్ చట్టం. ఆ చట్టం మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరినీ 18 సంవత్సరాల కన్నా బిలో ఉన్న ఆడపిల్లలందరినీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం క్రియేట్ చేసుకున్న చట్టం. అలాంటి చట్టంతో ఒక కేసు ఫైల్ అయినప్పుడు నేను మాట్లాడింది ఏంట్రా అంటే చట్టాలు రాజకీయ నాయకులు చుట్టాలన్నది నా తమ్మునే రేటింగ్. నేను మాట్లాడింది ఏంట్రా అంటే ఆ కేసు ఫైల్ అయ్యి వన్ డే కంప్లీట్గా 24 hours దాటిపోయింది. 48 hours అయిపోయింది ఆల్మోస్ట్. నాది 2 days అయిపోయింది. శాటిలైట్ మీడియా ఏవైతే పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయో సైలెంట్గా ఉన్నారు. నెక్స్ట్ పోలీసులు సైలెంట్గా ఉన్నారు. ప్రభుత్వం సైలెంట్గా ఉంది. నాకు అర్థం కాల. నేను దాన్ని క్వశ్చన్ చేస్తూ ఒక వీడియో చేశాను. ఇంత పెద్ద చట్టంతో కేసు ఫైల్ అయినప్పుడు జనరల్గా ఒక సామాన్యుడి మీద ఎవరి మీద పడితే నేను అబ్బాయి తప్ప అమ్మాయి తప్ప అన్నది కూడా ఎక్కడ స్టేట్మెంట్ పాస్ చేయాల. అబ్బాయిది తప్పు అమ్మాయిది తప్పు అన్నది కూడా ఎక్కడ స్టేట్మెంట్ పాస్ చేయను. అంత మెచ్యూరిటీ ఉంది నాకు. నేను అన్నది ఏంట్రా అంటే ఇలా కేసు ఫైల్ అయినప్పుడు పోలీసులు విచారణకు పిలవటం, అబ్బాయిని పట్టుకోవటం, ఆ అమ్మాయి చెప్పింది విచారించడం, ఒక స్టేట్మెంట్ మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, ఏవైతే ప్రొసీడింగ్స్ ఉంటాయో ఆ ప్రొసీడింగ్స్ ఎందుకు చేయట్లేదు? ఆ ప్రొసీడింగ్స్ చేస్తే అంటే వెంటనే వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అయితే ఏమైందంటే ఏవైతే వాళ్ళు సాక్ష్యాధారాలకు ప్రజెంట్ చేస్తారో వాటిని ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతారు కదా, లేదంటే అదర్వైజ్ అవతల పార్టీకి ఒక అప్పర్ హ్యాండ్ ఇచ్చేసిన వాళ్ళు అవుతారు కదా. ఈ లోపల వాళ్ళు సాక్ష్యాధారాలు డిస్ట్రాయ్ చేస్తారు కదా. అలాంటప్పుడు మొత్తం సాక్ష్యాధారాలు డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత కేసులు సంవత్సరాలు ప్రభుత్వాలు మారుతూ ఉండడం కానీ ఎవరికి న్యాయం జరగదు కదా. సో ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ఎందుకు అది జరగలేదు? దాంతోపాటు మీడియానే దీని గురించి మాట్లాడాలి, నాలాంటి సామాన్యుడు మాట్లాడటం కాదు. ఎందుకంటే రేపు పొద్దున్న ఏదైనా నా వీడియో కొద్దిగా వైరల్ అయిందంటే అది నాకు ప్రమాదం. ఇది కూడా చెప్పాను, నా మీద కేసు పడిద్దని కూడా చెప్పాను. మన టంగ్ పవర్ అది, మన అన్న అట్లా జరిగితే అంతే. సో అలాంటి జరిగిద్ది. మాలాంటి వాళ్ళకంటూ షీల్డ్ ఉండదు, మీడియాకి అయితే షీల్డ్ ఉంటుంది. మీడియా ఎందుకు మాట్లాడలేదు? అలాగే గవర్నమెంట్ మామూలుగా అయితే ఏం చేయాలి, అపోజిషన్ పార్టీ వాళ్ళు చీల్చి చెండాడాలి. వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఏం జరుగుతుంది? ఇలాగైతే ఎలాగా? ఇంత నిశ్శబ్దం అవసరమా అన్నదే క్వశ్చన్. చట్టాలు ఏమైనా రాజకీయ నాయకులు చుట్టాలా? వాళ్ళని ఎందుకు స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు? అందరూ సమానమే కదా చట్టంకి అని చెప్పి మాత్రమే దాని మీద రియాక్ట్ అవ్వాలి కదా అని చెప్పి. సో దట్ మనం మాట్లాడితే నలుగురు మాట్లాడితే ప్రభుత్వం రియాక్ట్ అవుతుంది, పోలీసులు రియాక్ట్ అవుతారు అన్నది దాని సారాంశం. ఈరోజు వాళ్ళు ఉన్నారు ఆ పొజిషన్లో, రేపు మనం ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఉండొచ్చు కదా, ఎవరైనా ఉండొచ్చు. అది నేను మాట్లాడింది. అయితే
అది మాట్లాడిన తర్వాత చూడండి, నాకు వచ్చిన కొన్ని కామెంట్స్ కానీ మెసేజ్లు కానీ ఏంటంటే నేను బీజేపీ వ్యతిరేకనని, హిందూ వ్యతిరేకనని, యాంటీ ఇండియన్ అని చెప్పి ఇలాంటివి వచ్చినాయి. ఇలాంటివి కొన్నిసార్లు అడపదడప వస్తూ ఉంటాయి. దట్స్ ఓకే. అదే నేను స్టేట్మెంట్ కూడా పాస్ చేయకుండా వాళ్ళు ఏంటంటే ఆ హెడ్లైన్స్ అవి చూసుకొని మొత్తం వీడియో కూడా చూడకుండా ఏంట్రా అంటే డిసైడ్ అయిపోతారు. డిసైడ్ అయిపోయి వాళ్ళు అనుకుని చెప్పేస్తారు అనమాట, ఇంతే వీడు ఇప్పుడు దీని గురించి మాట్లాడుతానంటే వీడు అదే అని చెప్పి అయిపోయింది. సరే అని చెప్పి ఊరుకున్నాం. దాని తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ అని వచ్చింది, మీ అందరూ తెలిసిందే. దాని మీద ఒక వీడియో చేశా. ఏదో మంచి పార్టీ వచ్చింది, మనందరికీ ఎవరైతే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో, ఎవరైతే ఆపర్చునిటీస్ లేవనుకున్నారో, ఎవరైతే ఇంకా ఇండియా చేంజ్ అవ్వాలి, ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకున్నారో, మేబీ ఇది ఒక ఆప్షన్ అయిద్దేమో, ఇది వాళ్ళ మేనిఫెస్టో అది అని చెప్పి ఒక వీడియో చేశాను. దాని తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఓన్లీ బీజేపీని టార్గెట్ చేస్తారు, బీజేపీని అన్ఫాలో చేయండి, ఓన్లీ బీజేపీని అన్ఫాలో చేయండి అని ఎప్పుడైతే ఓన్లీ బీజేపీ అన్నారో అప్పుడు నేను ఇది ఓన్లీ అగైనెస్ట్ బీజేపీకి పెట్టింది తప్పితే ఇది ఎవరినో ఉద్ధరించడానికి కాదు, ఇది మిగతా పార్టీలకి ప్లస్ అయింది తప్పితే సీజేపీకి ప్లస్ అవ్వదు, బీజేపీకి మైనస్ అవుతుంది. సో ఓన్లీ బీజేపీకి అగైనెస్ట్గా పెట్టింది. అంతకుమించి ఇక్కడ ఒరిగేది ఏమీ లేదు, కొత్తగా మారేది ఏమీ లేదు. వీళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా పెట్టి వాళ్ళ గవర్నమెంట్ దించడానికి తప్పితే ఇంకో దానికి ఏమి లేదు అన్నట్టు నాకు అర్థమైంది. అదే చెప్పా. దాని కింద కొత్త బత్తాయి వచ్చాడు. బత్తాయి, నువ్వు కూడా బత్తాయిని ప్రూవ్ అయింది, నువ్వు మన ఎన్ఆర్ఐ బత్తాయిల కోసం ఒకటి ఇట్లాగే బత్తాయిలు. ఇది ఏమైంది, నేను రెండు ఇష్యూస్ని సపరేట్గా తీసుకొని దేనికది ఆ ఇష్యూ ప్రకారం మాట్లాడా. ఇటు మాట్లాడితే వాళ్ళకి నచ్చలా, అటు మాట్లాడినప్పుడు వీళ్ళకి నచ్చలా. సో ఇటు లెఫ్ట్ వాళ్ళు అటు రైట్ వాళ్ళు ఉన్నారు, నేను సెంటర్లో నడిస్తే ఏమైందిరా అంటే ఇటు లెఫ్ట్ నుంచి రాళ్ళు పడ్డాయి, ఇటు రైట్ నుంచి రాళ్ళు పడ్డాయి. రెండు వీడియోలు ఏవైతే 2-3 వీడియోలు చేశానో పర్టికులర్ ఈ కేసు మీద నాకు జీరో ఉపయోగం. నాకు పర్సనల్ బెనిఫిట్ చెప్తున్నా. ఎందుకంటే ఆ పి అనే కేసు ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడితే మానిటైజ్ అవ్వదు వీడియో. అవలా వెళ్ళినాయి 50,000 వ్యూస్కి అయితే వెళ్ళినాయి. 200 రూపాయలు 150 రూపాయలు వచ్చినాయి. ఏదైతే ప్రీమియం అమౌంట్ ఉంటుందో అది షేర్ ఇస్తాడు. సరే ఇప్పుడు 50,000 వ్యూస్ వెళ్ళినాయి కదా, కనీసం 10,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చేసారా అంటే 50 మంది 60 మంది వచ్చారు. నాకు ఏ విధంగా బెనిఫిట్ అయింది? అది నా పర్సనల్గా బెనిఫిట్ అయింది లేదు. అలా అని చెప్పి నా ఎఫర్ట్స్ ఉండవా? అందులో నా ఎఫర్ట్స్ ఉంటాయి కదా. వచ్చే లెక్క కన్నా పోయే లెక్క ఎక్కువవుతా ఉందన్నట్టు ఆ డైలాగ్లా ఉంది. బట్ స్టిల్ అది మానిటైజ్ అవ్వదని తెలిసిన నాకు అంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎందుకంటే చాలా విషయాలు మాట్లాడితే చాలా విషయాలకి ఆడికి వీడియోకి మానిటైజ్ అవ్వాలా తెలిసిన ఎందుకు మాట్లాడాను అంటే అది ఇంపార్టెంట్. ఇలాగే ఇంకొకరికి జరగకూడదు. ఎవరైనా సరే ఇలా మాకు అన్యాయం జరిగింది కేసు పెడితే మీడియా కానీ పోలీసు కానీ గవర్నమెంట్ కానీ నెగ్లెక్ట్ చేయకూడదు. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఏది రైట్ ఏది రాంగ్ అనేది తేల్చాలి. అది ఎవరికైనా జరగాల్సిందే. అది సామాన్యుడైనా ఒకేలా ఉండాలి, రాజకీయ నాయకులైనా ఒకేలా ఉండాలి, మినిస్టర్స్ అయినా ఒకేలా ఉండాలన్నదే అక్కడ తాపత్రయం. ఎవరికి అన్యాయం జరగకూడదు అన్నది అక్కడ మోటివ్. సబ్స్క్రైబర్సు, మానిటైజేషన్స్, ఎస్ ఎవరికైనా కావాలి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తే నాకు వద్దా? నాకు 1,00,000 సబ్స్క్రైబర్లు ఉంటే నాకు ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది కదా. నాకు 1,00,000 రూపాయలు వస్తే నాకు ఉపయోగపడే డబ్బులే కదా ఉంటాయి. బట్ స్టిల్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ చూసాను తప్పితే వేరే రకంగా చూడాల అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ సెంట్రల్ నడిస్తే ఏమవుతుందంటే ఇటు రాళ్ళు పడుతున్నాయి. నీకు న్యూట్రల్ అనే టాపిక్ చెప్పాను చూస్తారా. నాకు ఎందుకు మీడియా న్యూట్రల్గా ఉండదు, ఎందుకు ఒక సైడ్ తీసుకుంటున్నానంటే ఇదే బికాస్ ఆఫ్ రాజకీయ నాయకుల వల్ల కాదు, బికాస్ ఆఫ్ ఫ్యూ పీపుల్, కొంతమంది ప్రజల వల్ల. ఎందుకంటే వాళ్ళు ముందు న్యూట్రల్గా ఉండట్లా. వాళ్ళందరూ న్యూట్రల్గా ఉంటే అప్పుడు మీడియా కూడా న్యూట్రల్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒక పార్టీ అరే ఇది నా పార్టీ అనుకొని ఆ పార్టీ ఏం చేసినా సరే దాన్ని సమర్థిస్తామో మనం ఏం చేయలేం. రేపన్న రోజు ఆ పార్టీకి ఆపోజిట్గా ఎవరికైతే అన్యాయం జరిగిందో అందులో మనం కూడా ఉండదు. చీళ్ళు వస్తే మనకు అన్యాయం జరిగింది. పార్టీలను కానీ వ్యక్తులను కానీ ఎస్పెషల్లీ ఈ సినిమాలు కాదు రాజకీయాల్లో వ్యక్తిగతంగా అలా సినిమాలైనా పర్లేదు కానీ పెద్ద నష్టం జరగదు. కానీ వ్యక్తిగతంగా మనం దేన్ని పూజించకూడదు. ఎందుకంటే అల్టిమేట్గా ఎఫెక్ట్ అయ్యేది సొసైటీ. ఆ సొసైటీలో ఉండేది ఎవరు? మనం మనుషులం. సో అడిదిరిగిడిదిరి మనల్ని పొడుస్తుంది. సో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మనం వాటి ఇష్యూని ప్రకారం మాట్లాడుకోవాలి తప్పితే నాకు బీజేపీ ఇష్టం కాబట్టి బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు నేను సపోర్ట్ చేస్తా అన్న కరెక్ట్ కాదు కదా. అలా కొంతమంది ప్రజలు ఉన్నారు. వాళ్ళ వల్ల ఏంటంటే మీడియా కానీ ఎవరు కానీ ఒక సైడ్ తీసేసుకుంటున్నారు. ఇప్పుడు నేను సెంటర్లో నడవడం వల్ల నాకు అటు రాళ్ళు పడుతుంది ఇటు రాళ్ళు పడుతుంది. ఇమాజిన్ నేను ఒక సైడ్ తీసుకున్నాను అనుకోండి, నాకు రాళ్ళు పడవు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఒక సైడ్ నుంచి రాళ్ళు పడితే సపోజ్ నేను బీజేపీ సైడ్ కంప్లీట్ తీసుకుని నేను వాళ్ళ సైడ్ మాట్లాడితే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీని గట్టిగా క్రిటిసైజ్ చేస్తే ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి నన్ను ఏదైనా అంటే వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు నన్ను.
కామెంట్ సెక్షన్లో కానీ ఎక్కడ వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే నాకు సబ్స్క్రైబర్స్ కూడా విపరీతంగా పెరిగిపోతారు. ఇటున్నా పెరుగుతారు. ఎటు ఎక్కువ ఉంటే ఎక్కువ మంది పెరుగుతారు. కానీ పెరగడం అయితే కామన్, అది ఖాయం. అది ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ నాకు ఒక షీల్డ్ వస్తుంది. నేను ఇటేపు సీజేపీ కోసం ఏది మాట్లాడినా వాళ్ళకి సపోజ్ కేసులు పెట్టుకున్నా కూడా వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. ఒకవేళ ఇటువంటి బీజేపీని తిట్టి ఏదైనా చేస్తే సరే వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. సో వీళ్ళు నాకు కొలాబరేషన్స్ ఏమైనా ఇచ్చి నాకు ఇంకా రీచ్ కూడా పెంచుతారు. సో ఇక్కడ అలాంటి గేమే జరుగుతుంది తప్పితే కొంతమంది ప్రజల వల్ల మనం కరెక్ట్గా ఉండి మన ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పి మన మనస్సాక్షికి తెలిసినా కూడా మనం దాని చుట్టూ వెళ్లకుండా మనం చేయటం వల్ల అందరూ అదే దారిలో వెళ్ళిపోతున్నారు. మీడియా అదే దారిలో వెళ్ళిపోతుంది. యూట్యూబ్ ఛానల్స్ ఎవరికి ఇండిపెండెంట్గా పెట్టుకుంటారు వాళ్ళు అదే దారిలో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చూడండి, నేను పర్టికులర్గా ఇప్పుడు నాకు వీడియో పోయింది. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఇట్లాగే ఒక ఇష్యూ మీద మనం ఫైట్ చేసాం, మేకప్ వాటి మీద. అప్పుడు కూడా ఇట్లాగే కేసు అయింది. అప్పుడు కూడా 3-4 వీడియోలు పోయినాయి. అప్పుడు మా లాయర్ ఏం చెప్పారంటే, లేదు మనం ఫైట్ చేయాలి, ఎందుకంటే ఛానల్ అయిపోతుంది అది అని చెప్పి. నా ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబర్లు లేరు, 12,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. బట్ స్టిల్ అది ఒక రెస్పాన్సిబిలిటీగానే తీసుకున్నా. అది నా ఛానల్, అది 12,000, 1 మిలియన్ 2 మిలియన్ అన్నది కాదు అక్కడ ఇంపార్టెంట్. నేను చెప్పిన ప్రతి మాట రైట్ అయినప్పుడు నా వీడియో ఎలా డిలీట్ చేస్తారు అన్నది నా క్వశ్చన్. నా మాట్లాడిన ప్రతి మాట నా దగ్గర ప్రూఫ్ ఉంది. నేను ఎవరిని తిట్టలేదు, ఏది రాంగ్గా మాట్లాడలేదు. ఎలా డిలీట్ చేస్తారంటే ఫైట్ చేయడం స్టార్ట్ చేసాం. ఒక్కసారి ఫైట్ దిగిన తర్వాత ఎక్స్పీరియన్స్ కదా వచ్చేది. దిగిన తర్వాత వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు 1 ఇయర్ అయింది, స్టిల్ ఇంకా నడుస్తుంది. వీడియోలన్నీ యూట్యూబ్ రిమూవ్ చేసి పెట్టాడు. ఇండియాలో కనిపించవు, ఫారెన్ వేరే కంట్రీస్లో కనిపిస్తాయి, ఇండియాలో కనిపించదు, రిమూవ్ చేసి పెట్టాడు. అవి అలా ఉన్నాయి. డబ్బులు అయిపోయింది, టైము పోయింది, స్ట్రెస్ పెరిగింది, అంతా అయింది. వచ్చింది ఏమైనా ఉందా? లేదు. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఎక్కడ, ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఎక్కడ, హైదరాబాద్ లాయర్ ఫీజులు అయ్యి వీడియోల మీద వచ్చింది అంతా, పోయింది అంతా కదా. అదే నాకు ఒక పొలిటికల్ పార్టీ సపోర్ట్ ఏదైనా ఉంటే అంత దూరం వచ్చేదే కాదు. ఇప్పుడు కూడా సేమ్ అదే జరుగుతుంది. ఫైట్ చేయటం పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, సడన్గా మీకు ఆ వీడియో కనిపించకపోతే నేనేదో భయపడిపోయాను, వీళ్ళకి భయపడి నేను వీడియో తీసాను అనుకోకండి. ఏదో సిల్లీగా అల్లటప్ప ఏదో సబ్స్క్రిప్షన్ ఇష్యూ కాదు, ఏదో సరదాగా చెప్పట్లేదు. అంత భయపడే సినిమా లేదు. ప్రాబ్లం 2 విషయాలు ఇక్కడ. ఒకటేంటి తెలుసా, ఎంత ఫైట్ చేసినా 1 ఇయర్ 2 ఇయర్స్ ఫైట్ చేసినా కూడా ఆ లోపల అందరం మర్చిపోతాం, కనిపించట్ల విషయం. రెండోది ఏంటంటే, ఇది జ్యుడిషియరీ కింద ఉన్నంత వరకు, జ్యుడిషియల్గా ఫైట్ చేస్తున్నంత వరకు నాకు ప్రాబ్లం లేదు. ఐఎమ్ ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్. నేను ఫైనాన్షియల్గా డీల్ చేసుకుంటాను. నాకు మీ ఎవరి దగ్గర నుంచి నేను ఎప్పుడూ ఏం అడగను. లాస్ట్ టైం కూడా చాలామంది ఇస్తారు, అస్సలు సమస్య లేదు అది. సో నేను ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ నేను పెట్టుకోగలను అంటిల్ అన్లెస్ అది జ్యుడిషియల్గా ఉన్నంత వరకు. కానీ ఇలాంటి కేసులు ఏమిటంటే పర్సనల్ వెళ్ళిపోతారు. అప్పుడు కొంచెం అంటే మనం యంగ్గా ఉన్నప్పుడు ఫుల్ డైరింగ్ ఉంటుంది అబ్బా. ఒక్కసారి వన్స్ ఫ్యామిలీ పిల్లలు అలా ఉన్నప్పుడు భయం లేదు అంటాం కదా, భయం అనేది స్టార్ట్ అవుతుంది ఆ యాంగిల్లో. నాకు ఇప్పటికే అర్థం కాని విషయం ఏంటంటే, ఇది మ్యాటర్ ఏంటంటే, నేను వీడియో తీయలేదు, యూట్యూబ్ వాళ్ళు తీసేశారు. అండ్ వాళ్ళు కేసు ఫైల్ చేశారు, డిఫమేషన్ కేసు, ₹1,00,000 ఎంతకో. ఐ హ్యావ్ టు సీ ఏంటి అన్నది. సో ఒకవేళ ఫైట్ చేయాలి అంటే కనుక మనం లాయర్ని పెట్టుకొని ఫైట్ చేస్తాం. మన పేరు ఇవన్నీ ఉన్నాయా అని చెప్పి అవన్నీ కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాను. కనుక్కున్న తర్వాత చెప్తాను, సరేనా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, లాస్ట్ ఇయర్ కానీ ఇప్పుడు కానీ కోర్ట్స్ ఈ ఆర్డర్స్ అంత ఈజీగా ఎలా పాస్ చేస్తున్నాయని అర్థం కావట్లేదు. అంటే వీడియోలో వీళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు చెప్పింది రైటా, వీళ్ళు చెప్పిన దాంట్లో డిఫమేషన్ కంటెంట్ ఏమైనా ఉందా, వీళ్ళు ఎవరైనా తిట్టారా, ఇవన్నీ చూడరా. మీరు అనొచ్చు 100 వీడియోలు ఉన్నాయని, మరి 100 వీడియోల మీద సింపుల్గా ఎలా పాస్ చేసేస్తారు. ఇప్పుడు నేను కూడా రేపు అన్న రోజు ఏదైనా అయితే నేను కూడా వెళ్ళి కోర్టుకి వెళ్ళి కొంచెం చూసుకొని అయిపోతుందా? లేదు, నువ్వు డిఫమేషన్ కంటెంట్గా నువ్వు ప్రూవ్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ది ప్రూవ్ చేసుకోవడం 1 ఇయర్ అయింది ఇప్పటికే. ప్రూవ్ ఎప్పుడు ప్రూవ్? సో అల్టిమేట్గా ప్రశ్నించడం అనేది ఒక నేరం అయిపోయింది. అంటే ఇప్పుడు వీడియో పోయింది ఎవరిది? నాది. తప్పు చేసి అంటే ఇప్పుడు కోర్టు కానీ యూట్యూబ్లు కానీ నువ్వు తప్పు చేసావు, నువ్వు ఇలా డిఫేమ్ చేసావు, అందుకని వీడియో తీస్తాను చెప్పేశారు కదా. ప్రశ్నించడం అన్నది నువ్వు నేరం అయిపోయింది. ఏమీ అనకుండా, ఎవరిని నేను తిట్టకుండా, ఏ స్టేట్మెంట్స్ పాస్ చేయకుండా అలా ఉంది క్వశ్చనింగ్కి. పోని మనం ఫైట్ చేద్దాం, మనం ఇచ్చేద్దాం, పోతే పోయింది 3-4 లక్షలు పోయినాయి అనుకుంటే ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుందంటే, లేదు, అదొక విషయం సైకిల్, అది తిరుగుతుందో తప్పితే అది ఎప్పటికీ అందులోంచి బయటకు వచ్చేది ఉండదు. అట్టా ఉంది మా పరిస్థితి. ఇదంతా అర్ధరాత్రి కూర్చొని వీడియో చేస్తున్నా, నా బాధలు చెప్పుకుంటున్నా, సరేనా. అప్లోడ్ చేస్తారా చేయరు, రేపు ఉదయం చేస్తా మ్యాక్సిమం.
చెయ్యాలి చెయ్యాలి కదా, తెలియాలి. ఎంత అంటే చూడండి, నేననే కాదు, ఇందులో ఎవరెవరైతే మాట్లాడారో వాళ్ళందరి మీద పడ్డాయి. వాళ్ళు ఏం మాట్లాడారో నాకు తెలియదు. వాళ్ళు తప్పు మాట్లాడి ఉండొచ్చు, సరేనా, వాళ్ళు తప్పు మాట్లాడి ఉండొచ్చు, కోర్టు ఆర్డర్స్ వాళ్ళకి ఎగ్జాక్ట్గా అప్లికబుల్ అయ్యి ఉండొచ్చు. కానీ అందరినీ ఒకే తాటి కట్టేసి ఒకేలా ట్రీట్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే, నేనంటూ నాకు యూట్యూబ్ ఛానల్ అనేది ఒకటి నేను గ్రో చేస్తున్నా, కష్టపడి దాని మీద నేను టైం స్పెండ్ చేస్తున్నా, నా ఆడియన్స్ని అందులో గ్రో చేస్తున్నా. ఇట్లా పద్దాకా వచ్చి వీడియోలు కోర్టు ఆర్డర్లు వచ్చి నేను తీసేస్తా ఉంటే, మా లాయర్ గారు ఎంతమంది చెప్పినట్టు పోయిందనుకోండి, నా కష్టం పోయినట్టే కదా. అది తప్పు చేయకుండా, అది నా బాధ. పోనీ ఇందులోంచి ఏదైనా గెయిన్ చేసుకుని ఏదైనా సంపాదించాను అంటే నైదర్ ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్స్ లేరు, నార్ మనీ లేదు, ఏదీ లేదు. స్ట్రెస్ మాత్రం బుట్టలు తట్టలు ఉంటుంది. బట్ స్టిల్ కొన్ని విషయాలు నేను మాట్లాడటానికి ఎప్పుడు భయపడను, మాట్లాడతా వాటి గురించి. ఏదైనా సరే అయితే అయిందన్నట్టే మాట్లాడతాను. చూద్దాం, లెట్స్ సీ. ఏమో ఎక్కడ స్టార్ట్ చేశానో ఏం చెప్పానో కూడా నాకు అర్థం కావట్లేదు, కానీ నేను మనసులో అనుకున్నది అయితే చెప్పా. చలో, గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.